తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థన పాలనతోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని 1600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదని కేసీఆర్పై మండిపడ్డారు. ఇకనైనా కేసీఆర్ తమ వైఖరిని మార్చుకొని ప్రజల సమస్యలను పట్టించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వానికి పత్రికా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా కేసీఆర్ గారి పరిపాలన 17 నెలలు పూర్తయింది. ఒక అనుభవ రాహిత్యం వల్ల నిర్లక్ష్యంతో కూడినటువంటి పరిపాలన చేయడంతో ముందు చూపు లేనటువంటి పాలకుల వివరాల వల్ల ఆ వైఖరితోని తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకొని కేసీఆర్ గారికి ప్రభుత్వ పగ్గాలు చేపవిస్తే దాదాపు 1700 పైగా రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత ప్రభుత్వం కాలయాపన చేస్తున్నాడే కానీ వాళ్ళ ఇళ్లకి వెళ్ళి కలిసి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి వాళ్ళ పొలాలలో కానీ పిల్లలలో కానీ దుక్కిదున్నే రైతు దుఃఖంలో ఉన్నటువంటి సమయంలో ధైర్యం చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి ఏ ఒక్కనాడు కూడా ఇంతవరకు క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదు, కుటుంబాలని పరామర్శించిన పాపాన పోలే. గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు తన పార్టీ మనుగడ కొరకు, తన పార్టీ అవసరాల కొరకు, తన పార్టీ నిర్మాణానికి కకృతిపడి కాసుల కొరకు కేంద్రంలో ఉండేటువంటి ఆ యొక్క కార్మిక శాఖలో అనేక అవకతవకలకు పాల్పడి అక్రమాలు చేసి మేము ఆనాడే స్పష్టంగా చెప్పడం జరిగింది. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల శ్రేయస్సు కొరకు పాటుపడాల్సినటువంటి కేసీఆర్ గారు ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి బీడీ కార్మికుల పొట్టగొట్టే విధంగా